హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. జననాయకుడు విజయ్ లాస్ట్ మూవీగా ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయింది. తమిళనాడుతో పాటు తెలుగు స్టేట్స్ లో కూడా ఏటీఎం షోస్ అయితే వేశారు. వన్ లాస్ట్ టైం ఫర్ తలపతి అనే హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండింగ్ లో ఉండడంతో థియేటర్స్ అన్ని కలకల్లాడాయి. మరి ఈ సినిమా ఈ వీకెండ్ చూడదగ్గ సినిమా అయిందా లేదా, ఎలా ఉందనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే సేమ్ భగవంత్ కేసరి సినిమాలో ఏదైతే చూసామో సిమిలర్ ప్లాటే కనిపిస్తుంది. పేరెంట్స్ ని కోల్పోయిన అమ్మాయిని విజయ్ పెంచుతాడు. ఆర్మీలో చేర్పిద్దాం అనుకుంటాడు, బట్ ఆమెకేమో పెళ్లి చేసుకుని వెళ్లిపోవడం అంటే ఇష్టం. తర్వాత ఏం జరిగిందనేది మూవీలో చూస్తారు. మరి సినిమా ఎలా ఉంది అంటే హారబుల్ గా ఉందనే చెప్పాలి. ఇది విజయ్ లాస్ట్ సినిమా అని చెప్పకపోయి ఉంటే థియేటర్స్ కి అసలు వెళ్లే వాళ్ళమే కాదు. ట్రైలర్ చూసే చెప్పొచ్చు ఇది భగవంత్ కేసరి రీమేక్ అని. కాదని చెప్పడానికి మూవీ టీం చాలా ప్రయత్నాలు చేశారు, బట్ భగవంత్ కేసరిని యాజ్ ఇట్ ఈస్ గా చాలా షార్ట్స్ అయితే దింపారు. అయితే చాలా ఆస్పెక్ట్స్ లో భగవంత్ కేసరి సినిమాని ఈ సినిమాని డామినేట్ చేసింది. అసలు బాలయ్య సినిమా ఒకటి తమిళ్లో విజయ్ రీమేక్ చేయడం, అది కూడా సీఎం అయిన తర్వాత శ్రీలీల యాక్టింగ్ బెటర్ గా ఉంటుందని మనం మాట్లాడుకోవడం, ఇవన్నీ అసలు జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏ సీన్ తీసుకున్నా ఏ షాట్ తీసుకున్నా అసలు సంబంధం లేకుండా వెళ్తూ ఉంటాయి. భగవంత్ కేసరితో అయితే అసలు కంపేర్ చేసే విధంగానే లేదు. అనిల్ రావుపూడిని ఇలాంటి విషయంలో మెచ్చుకుంటామని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అసలు సీన్ కి సంబంధం లేకుండానే ఉంటుంది ఈ సినిమా. ఎమోషనల్ కనెక్షన్ అయితే ఎక్కడా ఉండదు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. విజయ్ కొన్ని సీన్స్ వరకు పర్వాలేదనిపించినా, బాలీతో కంపేర్ చేసి చూసినా, ఓవరాల్ గా చూసినా కూడా విజయ్ కూడా అక్కడక్కడ తేలిపోయాడనే చెప్పాలి. ఆల్రెడీ మనం చూసేసిన హిట్ సినిమా వల్ల కావచ్చు, అసలు సినిమా చూస్తున్నంతసేపు ఎక్కదు. ఈ సినిమా విజయ్ సీఎం క్యాంపెయినింగ్ కోసం తీసిన సినిమా అని తెలిసిందే, బట్ అలా చూసినా కూడా సినిమాలో చాలా బొక్కలు కనిపిస్తాయి. పైగా ఇది విజయ్ సీఎం అయిపోయిన తర్వాత రిలీజ్ అయిన ఫిలిం. ఒకవేళ ఇది అసలు విజయ్ కి పొలిటికల్ గా ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి రిలీజ్ చేసిన, నార్మల్ గా రిలీజ్ అయ్యి ఉంటే ఇది చాలా వర్స్ట్ అని చెప్పుకునే వాళ్ళం. ఎన్ని సంవత్సరాల తర్వాత, ఇన్నేళ్ల కెరీర్ తర్వాత ఇలాంటి సినిమా విజయ్ నుంచి అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. తలపతికి ట్రిబ్యూట్ ఇద్దామని థియేటర్ కి వెళ్తే మనకే సంతాపం తెలియజేశాడు తలపతి. మరి వీకెండ్ ఏదైనా సినిమా చూద్దామంటే దీన్ని ట్రై చేయొచ్చా అంటే దాని గురించి కూడా ఒకసారి ఆలోచించాల్సిందే. ఒకవేళ భగవంత్ కేసరి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే థియేటర్ వైపు వెళ్ళకపోవడమే మంచిది. అయితే విజయ్ ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయొచ్చు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే క్వాలిటీ అయితే పూర్గానే ఉంది. మీరు ఆ కలర్ గ్రేడింగ్ చూసినా, CGI చూసినా భగవంత్ కేసరి చాలా బెటర్ గా అనిపిస్తుంది. డబ్బింగ్ వర్క్ కూడా అంతంత మాత్రంగానే ఉండగా తలపతి కచేరీ సాంగ్ తప్పితే మిగిలినవేవి కూడా పెద్దగా ఎక్కవు. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా ఇంతకు ముందు చూసేసినట్టే అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఓవరాల్ గా యావరేజ్ అనే చెప్పాలి. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఇంతకుముందే చెప్పుకున్నట్టు మమిత మంచిగానే పర్ఫార్మ్ చేయగా విజయ్ కూడా డీసెంట్ అనిపించుకున్నాడు. ఇక మిగిలిన వాళ్ళంతా కూడా నార్మల్ గానే పర్ఫార్మ్ చేయగా ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది, చూడొచ్చా లేదా అంటే విజయ్ని మళ్ళీ బిగ్ స్క్రీన్ పైన ఎప్పుడు చూస్తామో ఏమో అని భయపడే వాళ్ళు ఖచ్చితంగా వాచ్ చేయండి. లేదు, సినిమాలో చూస్తామనుకునే వాళ్ళు మాత్రం ఒకసారి ఆలోచించుకోవడం బెటర్. అవర్ రేటింగ్ ఈస్ 2 out of 5. మీరు కూడా మూవీ చూస్తుంటే మీరెంత రేటింగ్ ఇస్తారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద రివ్యూ ఆఫ్ ది జననాయకన్ ఫిలిం. మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.